జీవితమే నా సందేశం, ఆ మాట అనగలిగే స్థాయి ఎందరికి ఉంటుంది? ఈరోజు నేను కలిసి కాఫీ తాగబోతున్న వ్యక్తికి ఆ స్థాయి ఉన్నారు. నా గర్వం అదే సార్. ఇంత సింప్లిసిటీ ఎలా సాధ్యపడుతుంది సార్? బహుశా నా రక్త కణాల్లో ఉందేమో అది. నాకు వచ్చిన చాలా అవార్డులు రివార్డుల కంటే కూడా ఎవరైనా ఇలాంటి మాట అన్నప్పుడు నాకు భారతరత్న 10 వచ్చినంత ఆనందపడతాను నేను. రాజ్ కుమార్ గారికి పాడే అవకాశం వచ్చిందా అండి? ఇది కాదు గొప్ప విషయం. రాజ్ కుమార్ గారు నాకు పాడారు. జేసుదాస్ గారి ప్రయాణం, మీ ప్రయాణం దాదాపు ఒకే కాలంలో జరిగింది. అంటే మీ మధ్య పోటీ ఉందా? కొన్నాళ్ళు చెప్పడానికి నేను ఇబ్బంది పడేవాడిని. మిగతా వాళ్ళు కోపం వస్తుందేమో. పెద్ద సంగీత విద్వాంసులు, సంప్రదాయ సంగీతం పాడేవాళ్ళు సినిమా పాటను చాలా చిన్నతనంగా చూస్తారు. అది సరికాదు. సినిమా పరిశ్రమలో ఎవరికి ఫేవర్ చేయరు. ఇళయరాజా నన్ను పోషించడానికి నాకు అవకాశం ఇవ్వగలరు. మీరు అనుకుంటున్న ఈ హీరోలందరూ ఇప్పుడు నా చేత ఎందుకు పాటించుకోవట్లేదు? ఇది నేను కంప్లైంట్గా చెప్పట్లేదు, నేను కెమెరా వంక చూసి చెప్తాను. మీ తాలూకు జీవితం తాలూకు గాఢతే మిమ్మల్ని కళాకారులుగా ఈ స్థాయికి తీసుకెళ్ళింది కదా. బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట ఎంజీఆర్కి నచ్చలేదు, అందుకని ఆ పాటను తీసేశారు అని కొంచెం దీన్ని సీరియస్గా తీసుకొని, ఎంత గొప్ప జన్మనిచ్చావు దేవుడా, దేవుని కోరుకుంటాను నాకు మళ్ళీ బాలసుబ్రహ్మణ్యంగానే జన్మేయమని.